trust somebody, you got to test somebody. Before you trust somebody, it is better to test the same person. మనలో చాలా మంది ఏ విషయమైనా కావచ్చు, ఎదుటి వ్యక్తిని నమ్మే ముందు ఆ నమ్మడానికి ముందుగా ఆ వ్యక్తిని పరీక్షిస్తే మంచిది. There should be test before you trust. ఇంకో విషయం చెప్పంటారా? There is no testimony without passing the test. మీకు తెలుసా విషయం? టెస్టిమనీ అంటే సాక్ష్యం. పరీక్ష పాస్ అవ్వని వాడు ఎప్పటికీ క్రీస్తుకు సాక్షిగా జీవించలేడు. ఏమిటి ఆ పరీక్ష? ఆత్మీయ పరీక్ష, నీతిలో పరీక్ష, నిజాయితీలో పరీక్ష, నమ్మకత్వంలో పరీక్ష, పరిశుద్ధతలో పరీక్ష. పాస్ కాని వాడు ప్రభు కొరకు సాక్షి ఎలా జీవిస్తాడు? సో వితౌట్ టెస్ట్ there can never be a testimony. Without test you can never trust somebody. అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజుల్లో సులభంగా మోసపోతున్నారు. నేను మోసపోయానని చెప్పంటున్నారు. కారణం తెలుసా? మొదటిగా టెస్ట్ చేయటం లేదు కాబట్టి, పరీక్షించక ముందే వారిని నమ్మేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత మోసపోయాను అని చెప్పి ఏడ్ చేస్తున్నారు. కానీ పక్షి అలా మోసపోదండి. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? టెస్ట్ చేస్తుంది, పరీక్షిస్తుంది. అనుమానానికి తావివ్వకుండా రేపటి దినాన తన కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే ముందుగానే టెస్ట్ చేస్తే మంచిది. అప్పుడే ట్రస్ట్ ఉంటుంది, అప్పుడే నేను నమ్మగలుగుతాను అని చెప్పి పక్షి ఏం చేస్తుందో తెలుసా? ఎత్తైన స్థలంలో వెళ్ళి తన నోట ఒక ఎండిపోయిన పుల్లను తీసుకొని ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ఆ పుల్లను విడిచిపెడుతుంది. అలా ఆ పుల్లను విడిచిపెట్టినప్పుడు మగపక్షి ఏం చేయాలంటే అది కింద పడిపోకముందే అమాంతంగా వచ్చి ఆ పుల్లను తన నోటితో పట్టుకొని పైకి తీసుకురావాలి. ఆ పరీక్ష ఒకవేళ పాస్ అయినట్లయితే తనకు నమ్మకం కుదురుతుంది. పరీక్ష పాస్ అయింది, సరే ఇంకో టెస్ట్ పెడదాం. అంతకుముందు 50 అడుగుల నుంచి ఆ పుల్లను విడిచిపెడితే ఆ తర్వాత 100 అడుగుల నుంచి ఆ పుల్లను విడిచిపెడుతుంది. మగపక్షి తన పట్ల నమ్మకాన్ని పెంపొందించడానికి విసుక్కోకుండా, కసురుకోకుండా పడిపోతున్న ఆ పుల్లను పట్టుకొని మరలా తీసుకొచ్చి ఆడపక్షి ఇస్తుంది. ఆడపక్షి ఏం చేస్తుందో తెలుసా? 150 లేక 200 లేక 300 లేక 500 లేక 1000 అడుగులు పైకి వెళ్ళి మళ్ళా పుల్ల వదిలేస్తుంది. సాధారణంగా అంటారు ఏంటంటే పిల్లికేమో ప్రాణ సంకటం, కుక్కకేమో చెలగాటం అని. కుక్క కూడా పడుతూ ఉంటుంది, పిల్లి పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు కుక్కకి ఏం చెప్పండి? చెలగాటం, ఆట. కానీ పిల్లి పరిస్థితి ఏమిటి? ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఈ ఆడపక్షి మగ పక్షితో ఆటలాడుతుంది. అమ్మా, నిన్న నైట్ ఆయనకి లేట్ అయింది. రమ్య బస్ మిస్ చేసింది. రోజంతా బిజీమా, నేను కాల్ చేస్తాను. ఇవాళ నీకేమైంది? ఇప్పుడు నీ బిజీ మార్నింగ్ ఈజీగా ఉంటుంది. పక్షి మగ పక్షితో ఆటలాడుతుంది. మగ పక్షేమో తన నమ్మకత్వాన్ని, యథార్థతను నిరూపించుకోవడానికి ఎన్ని పరీక్షలు పెట్టినా సరే ఆ మగ పక్షి ఆ పుల్ల పడిపోకుండానే దాన్ని పట్టుకొని పైకి తీసుకొస్తుంది. ఇది వింతైన పరీక్ష. ఈ పరీక్షలో ఇద్దరు పాస్ అవ్వాలి. వినండి, ఒకటి ఆడపక్షి మగ పక్షిని పరీక్షిస్తుంది. రెండో వైపు మగ పక్షి ఆడపక్షి పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని ఆశిస్తుంది. కారణం తెలుసా? ఇది జీవితకాలపు బంధం. ఆడపక్షులను నమ్మాలి అంటే ఈ పరీక్షలో నేను పాస్ కావాలి. ఎందుకని? ఒక కుటుంబం కట్టబడేది అనుమానం మీద కానే కాదు. ఒక కుటుంబం కట్టబడేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఆడపక్షిని నేను నమ్మిస్తాను
ఈరోజు చాలా మంది ఉన్నారు, నమ్మించేవాళ్ళు ఆ తర్వాత వంచేవాళ్ళు. ఈ మగ పక్షి అలాంటిది కాదండి. నేను తనతో కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోక మునుపు తను పెట్టాలనుకున్న పరీక్షలన్నీ పాస్ అవుతాను. పాస్ అయ్యి నేను నమ్మకమైన వ్యక్తిని, నమ్మకమైన వాడను నిరూపించుకుంటా. ఈ రోజుల్లో ఈ విధంగా ప్రతి అమ్మాయి కూడబడుతున్న అబ్బాయిని పరీక్షిస్తే ఎంత బాగుంటుంది. ఎక్కడ పరీక్ష? మొన్నేమో నవ్వుతున్నారు, నిన్నేమో కలిసి తిరుగుతున్నారు, ఈ రోజేమో కలిసి పడుకుంటున్నారు, నెక్స్ట్ రోజేమో కట్టి అంటున్నారు. ఎంత సింపుల్ అయిపోతున్నారు. నెక్స్ట్ డే స్విచ్ ఆఫ్ చేసి పడేస్తున్నారు. కారణం తెలుసా? వీరి ప్రేమలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, పరీక్ష కూడా లేదు. భర్తలు ఒక విషయం చెప్పలేమండి, స్త్రీకి ఉన్నటువంటి సహజమైన, అందరికీ కాకపోవచ్చు కానీ ఎక్కువ శాతం ఉండే సహజమైన గుణం ఏమిటంటే ఎంతో కొంత అనుమానించడం. దేవుడు చెప్పాడు ఆ పండు తినద్దు అని చెప్పి. ఆదాము ఆ పండు దగ్గరికి వెళ్ళలా, అవే వెళ్ళింది. ఎందుకని తినవద్దు అని అన్నాడు. ఏమవుతుంది తింటే? ఏం జరుగుతుంది తింటే? దేవుడు చెప్పాడుగా తినద్దని చెప్పి, దేవుని మాటకు విలువ ఇవ్వచ్చుగా. కానీ ఏమిటో ఎందుకు తినద్దన్నాడు? దాని వెనకాల ఉన్నదేమిటి? కారణం ఏమై ఉంటుంది? క్యూరియాసిటీ అనేది సహజంగా స్త్రీకి ఉంటుంది. ఆ క్యూరియాసిటీ వల్ల, ఆతృత వల్ల ఎంతో కొంత అనుమానం తన జీవితంలో ప్రవేశిస్తుంది, హృదయంలో ప్రవేశిస్తుంది. రెండవదిగా, ఇంటి పని, వంట పని చేసేసిన తర్వాత సహజంగా స్త్రీ ఖాళీగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. కాబట్టి చెప్తున్నా, సహజంగా స్త్రీకి ఉండే నేచర్ ఏంటంటే అనుమానించడం. ఆనాడు అవ్వ కూడా అలాగే దేవుడు వద్దు అన్న పండు విషయంలో ఎంతో కొంత క్యూరియాసిటీని ప్రదర్శించి, ఎందుకు తినకూడదు, తింటే అవుతుంది, దాని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి, మొత్తం ఛేదించేసేయాలి అని చెప్పి సిఐడి ఆఫీసర్లా తయారైంది. ఆ పండు వద్దు అలా తినేసింది. మానవ జాతికి మరణాన్ని తీసుకొచ్చింది. గమనించండి, ఎప్పుడు సాతాను అవ్వను శోధించాడో తెలుసా? భర్తతో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు. అనగా సహజంగా సైతాను మనుషుల్ని శోధించేది, వారిని సాధించేది ఎప్పుడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడే. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు. సహజంగా సైతాను ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి ఎంచుకునేటటువంటి అనుకూలమైన సమయం ఏమిటయ్యా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకే సాధారణ చెప్తూ ఉంటాను, నీ అసలైన వ్యక్తిత్వము, నీ అసలైన ఆత్మీయత నలుగురి మధ్య ఉన్నప్పుడు కానే కాదు, ఒంటరిగా నీ గదిలో ఉన్నప్పుడు, ఒంటరిగా నీ హాస్టల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా నువ్వు కూర్చున్నప్పుడు, అప్పుడు నీ అసలైన ఆత్మీయత బయటకు వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో అది నీ అసలు క్యారెక్టర్. మీరు ఒంటరిగా మీ గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు మీకు బైబిల్ తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒంటరిగా మీరు ఉండవలసి వచ్చినప్పుడు దేవుని ఎదుట మోకరించగలిగితే ఎంత బాగుంటుంది. ఒంటరిగా మీరు ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించటమో, వాక్యాన్ని గురించిన సందేశాలు వినడమో, వాక్యాన్ని మీకు మననం చేయించేటటువంటి పాటలు వినడమో చేస్తే ఎంత బాగుంటుంది. వినండి, ఆ పక్షి తనను పరీక్ష పెడుతున్నప్పుడు పక్షి రాజు చేసేది తెలుసా? ఏమిటి పరీక్ష? ఎందుకు దీని పరీక్షలో పాస్ అవ్వాలి? ఏ ప్రపంచంలో ఆడపక్షులు ఒక్కదానే ఉన్నావా? బోల్డ్ పక్షులు ఉన్నాయి, నువ్వు కాదు ఇంకో పక్షి చూసుకుంటా అని వెళ్ళిపోతుంది అనుకుంటారా? లేదండి. ఆడపక్షి ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా ఆ మగ పక్షి జయించే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏమిటంటే మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం. ఏ ఒక్కరూ మా చెంతకు రాకుండా, మా జోలికి రాకుండా, మా కుటుంబాన్ని కదపకుండా, విచ్ఛిన్నము చేయకుండా ఎత్తైన కొండపైన మా కుటుంబాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. మేము జీవించినంత కాలము నిశ్చలమైన, నెమ్మదితో కూడిన, ప్రశాంతమైన వాతావరణంలో మా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, నిర్మించుకోవాలని ఆశపడుతున్నాం. ఆ కుటుంబాన్ని నిర్మించుకోవాలి అంటే నా భార్య నన్ను నమ్మాలి, తనకు నా మీద నమ్మకం కుదరాలి. తనకు ఆ నమ్మకం కుదిరేంత వరకు నేను శాయశక్తులా నా నమ్మకత్వాన్ని విసుక్కోకుండా నిరూపిస్తూనే ఉంటాను. ఈరోజు ఒక పక్షి రాజు సెలవిస్తుందని తెలుసా?